ప్రభునందు ప్రియులారా, మరొకసారి బైబిల్ స్టడీలో మీ అందరినీ కలవడానికి దేవుడు కృపనిచ్చాడు. గత వారం అంతా మనల్ని కాచి కాపాడిన గొప్ప దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి మనం ధ్యానం చేసుకుంటున్న ఎఫెసీల పత్రిక, ఆ పత్రికలో మనం గత కాలంలో దాని సమకాల చరిత్ర, బైబిల్ భూగోళం, దాని ఇప్పుడున్న ఎఫెస్ ఆ సంఘం ఏ స్థితిలో ఉంది, ఎక్కడుంది, అసలు ఉందా లేదా, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఇప్పుడు టెక్స్ట్లోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. పత్రిక, పౌలు రాసిన పత్రిక ఒక విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం, దాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని దీన్ని ప్రారంభించుకుందాం. తలవంచండి, కళ్ళు మూసుకోండి. మీ బైబిల్ ఉంటే తెచ్చుకోండి, మీ పెన్ నోట్స్ కూడా ఉంటే అవసరమైన విషయాలు రాసుకోవచ్చు, మీకు యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఇందులో సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాం. తలవంచని ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రియుడు ఒక తండ్రి, మాకు ఈ భూమి మీద శరీర ఆహారంతో ఆత్మీయ ఆహారాన్ని కూడా మీరు మాకు అందించారు. మేము శక్తిమంతులు అగినట్లు నాయన, మరి ఆపద్దినమందు అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులు అగినట్లు మీ జీవవాక్యం చేత మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇవనైనా వాక్యము మా యొక్క పాదాలకు దీపం, అంతేకాదు మమ్మల్ని స్థిరపరిచేది, మీ కొరకు ఈ లోకంలో నమ్మకంగా నిలబెట్టేది ఆ వాక్యం. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 17వ వచనంలో 18వ వచనంలో అన్నట్టుగా, నీ సేవకుడిని నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నేను నీ వాక్యమును బట్టి నడుచుకొని చుందును. నేను నీ వాక్యం నీ ధర్మశాస్త్రం అందరి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువమని ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మా మనోనేత్రాలు వెలిగించండి. మా ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడిన వారమే నేను నిన్ను అనుభవ జ్ఞానంలోనికి నడిపించబడి, నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి నడిపించబడే కృపనివ్వండి. సిద్ధంగా ఉండి వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ పక్షంగా ఈ వాక్యాన్ని పంచుకుంటున్న నన్ను మీ అభిషేకించి మీ గాయాల్లో దాచి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి గత వారాల్లో మీరు బైబిల్ స్టడీని ఫాలో అవుతున్నారు. మీ యొక్క రెస్పాన్స్ని బట్టి తెలుస్తూ ఉంది. మరి ఇంకా ముందుకు మనం వెళ్ళడానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో మంచిగా అనిపిస్తూ ఉంది. నాకు కూడా ఇంకా కొన్ని విషయాలు దీని గురించి ధ్యానించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మరి గత వారము బైబిల్ భూగోళాన్ని గురించి మనం కొన్ని విషయాలు, ఎఫెస్ పట్టణం ఒకప్పుడు ఎలాగుండేది, కాలక్రమేణా అది ఎలాగా పరిస్థితులకు మారుకుంటూ వచ్చింది, మరి ఇప్పుడు ఈ దినాన్ని ఆ ఎఫెస్ సంఘం కానీ ఆ పట్టణం కానీ ఎక్కడుంది, ఎలాగుంది అన్న విషయాలు గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. మీరు కావాలంటే ఆ విషయాలు యూట్యూబ్లో ఉంటాయి, మీరు బ్యాక్కి వెళ్ళి కూడా చూడొచ్చు. ఈరోజు మరి ఎఫెసీలు రాసిన పత్రిక మనం దాని ఉద్దేశాన్ని, మూలవాక్యాన్ని, సంక్షిప్తంగా దాని గురించిన ఇంకొద్ది వివరణ మనం చూద్దాం. ఈ పత్రికలు పౌలు ఎపిస్టల్స్ అంటారు కదా, పౌలు మాత్రమే కాకుండా పేతురు, యాకోబు, యోహాను ఇలాగా పత్రికలు రాయబడ్డాయి. ఆ పత్రికలన్నీ మనం కేటగిరైజ్ చేస్తే కొన్ని సంఘాలకు రాసిన పత్రికలు, కొన్ని వ్యక్తులకు రాసిన పత్రికలు, కొన్ని సార్వత్రిక సంఘానికి యూనివర్సల్ లెటర్స్. దెర్ ఆర్ సమ్ లెటర్స్ స్పెసిఫికల్లీ టు ద చర్చెస్ ఆర్ స్పెసిఫికల్లీ టు ద పర్సన్స్. కొన్ని అయితే సార్వత్రిక పత్రికలు ఉన్నాయి. అందులో సంఘాలకు రాసిన పత్రికలు ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి 2 పత్రికలు. అసలు యాక్చువల్గా కొరింథీయులకు 4 పత్రికలు రాయబడ్డాయి, అందులో 2 మిస్ అయ్యాయి. 2 ఉన్నాయి, ఆ 2 మనం ధ్యానం చేస్తూ ఉన్నాం దొరికినవి.
అలాగే గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, అదొక సంఘం. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక, కొలస్సీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక, థెస్సలోనికలో ఉన్న సంఘాలకు రాసిన 2 పత్రికలు. అవి సంఘాలకు రాసిన పత్రికలు. మరలా చెప్తాను, రోమిలకు రాసిన పత్రిక, కొరింథీయులకు 1, 2, గలతీ, ఎఫెసీ, కొలస్సీ, ఫిలిప్పీ, థెస్సలోనికే 1, 2 పత్రికలు. వ్యక్తులకు రాసిన పత్రికలు అయితే తిమోతి 1, 2, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఇవి 4 కూడా వ్యక్తులకు రాశాడు. పౌలు తిమోతికి మొదటి పత్రిక, 2వ పత్రిక, అలాగే తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. అలాగే సార్వత్రిక పత్రికలు ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక 1, 2, యోహాను రాసిన 1, 2, 3 పత్రికలు, యూదా రాసిన పత్రిక. ఇలాగా ఇవి కేటగరైజ్ చేయబడ్డాయి. మనం చదువుతున్నప్పుడు ఎవరికి, వ్యక్తికి రాశారా, సంఘానికి రాశారా, లేక యూనివర్సల్గా నువ్వు నేను కూడా అందులో ఉన్నాం మనకి రాసిన పత్రికల, మనం దాన్ని స్టడీ చేసుకోవడం, దాన్ని తెలుసుకోవడం అంత కొంత మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. దీని యొక్క ఉద్దేశం నక్షల్లో మనం చూడాలంటే, ఈ పత్రిక మనకు తెలిసినట్టు బహుశా రోమ్ చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు రాసిన పత్రిక. ఎందుకు రాశాడంటే, దేవుని ప్రణాళికలో క్రైస్తవులు క్రీస్తులో ఏకంగా ఉండాలి అన్నదే తరతరాల్లో దేవుని ఏర్పాటు అని దృఢంగా చెప్తూ, గాడ్స్ మెయిన్ పర్పస్ చర్చ్ షుడ్ బి యునైటెడ్, అది ఆయన ఉద్దేశం చెబుతూ, ఇలాగ ఈ ఐక్యతను పాడు చేసే తప్పుడు బోధలు, అవినీతి నుండి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడానికి ఈ పత్రిక రాశాడు. మన ఐక్యతను చెడగొట్టే తప్పుడు బోధలు కానీ, అవినీతి కానీ, దేవుని నీతి కాకుండా అవినీతి అలాంటివేవీ లేకుండా ఉండడం కొరకు రాసిన పత్రిక. మూలవాక్యంగా ఎఫెసీ 2, 6, 7 మనం చూస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాల్లో, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ 2, 6, 7 వచనాలు. ఇప్పుడు దీన్ని మొత్తం 6 అధ్యాయాలని మనం నక్షల్గా తీసుకుని దాన్ని విభాగిస్తే, ఈ మొదటి 3 అధ్యాయాలు ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2, 3 అధ్యాయాలు యూదులు అన్యులు ఏకంగా ఉండే ఔన్నత్యం, దేవుని ప్రజలు కానివారు, దేవుని ప్రజలు కానివారిని దేవుని ప్రజగా చేసి వారు కలిసి ఉండే ఔన్నత్యం అనేది మొదటి 3 అధ్యాయాల్లో చూస్తాం. అలాగే 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం వరకు ఇలాగ ఐక్యంగా క్రీస్తులో ఉన్న వారి యొక్క బాధ్యతలు, క్రీస్తులో ఐక్యంగా ఉన్న వారి యొక్క బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్. 6వ అధ్యాయం 10 నుంచి 24 వరకు క్రైస్తవ యుద్ధోపకరణాలు, ఆర్మర్, క్రైస్తవుడు ధరించవలసిన యుద్ధోపకరణాలు, ముగింపు, ఆశీర్వచనాలు. ఈ విధంగా మనం బుక్ని 3 భాగాలుగా మనం విడదీసుకుంటాం. కొంత పరిచయం చేస్తాను. ఈ బుక్ యొక్క పరిచయాన్ని మనం చూసినప్పుడు, క్రీస్తు శకం 62లో 4 మనుషులు రోమ్ నగరం నుంచి విడిచి బయలుదేరారు. ఆసియా మైనర్లోని వివిధ నగరాలకు ప్రయాణం సమగట్టారు. వారి దగ్గర ఒక్కొక్కరి దగ్గర అత్యంత విలువైన వ్రాత ప్రతులు ఉన్నాయి. ఈ రోమ్ చెరసాల్లో ఉన్న ఒక ఖైదీ ఆసియాలోని ఆయా క్రైస్తవ సమూహాలకు రాసిన ఉత్తరాలు అవి. రోమ్ చెరసాల్లో ఉన్న ఒక రాజకీయ ఖైదీ ఆసియాలో ఉన్న ఆయా క్రైస్తవ సమూహాలకు రాసిన ఉత్తరాలు అవి.
అపోస్తలుడు పౌలుకు ఈ నలుగురు వీడ్కోలు పలికి ఈ నలుగురు ఎవరి పట్టణానికి వారు వెళ్ళిపోయారు. అందుకే వీటిని చెరసాల లేఖలు అన్నారు. లెటర్స్ ఫ్రమ్ ప్రిజన్, లెటర్స్ ఆఫ్ ప్రిజన్ అని. కానీ ఎందుకంటే అవి ఆనాటి సీజర్ నీరో ఎదుట న్యాయ విమర్శకై నిలుచుటకు తేదీకై ఎదురు చూస్తున్న పౌలు చెరసాల్లో ఉండగా రాసిన పత్రికలు. వెయిట్ చేస్తూ ఉన్నాడు. సీజర్ ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఆయన ముందు తన వాచ్యాన్ని తెలియజేసుకుందామని పౌలు ఎదురు చూస్తున్న కాలంలో ఈ రాసిన ఈ పత్రికలు. ఇంతకీ ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయాన్ని మనం చూస్తే జాగ్రత్తగా ఇది రాసుకోండి. మొదటిది, ఫిలిప్పీ పట్టణానికి చెందిన ఎపఫ్రోదితు. మీరు కావాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 చూస్తే ఫిలిప్పీ పత్రిక తీసుకొని వెళ్తున్నాడు. ఆ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పత్రిక తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే పౌలు దగ్గర నుంచి రోమా పట్టణం నుండి అతని పేరు ఎపఫ్రోదితు. 4:18 చూస్తాం. అలాగే రెండోది, ఎఫెసు పట్టణానికి, ఈ ఎఫెసు పట్టణం వాడైన తుకికు. 6:21 ఎఫెసీలకు రాసిన పత్రిక 6:21 చూస్తాం. ఈ తుకికు పౌలు ఎఫెసీ పత్రిక రాసి అతని చేత పంపించాడు. అతను పట్టుకొని వెళ్తున్నాడు. అలాగే మూడో పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక. ఈ పత్రికను ఆ పట్టణస్థుడైన ఎపఫ్రా 4:12 కొలస్సీలకు రాసిన పత్రిక 4:12 మనం చూస్తాం. అతడు కొలస్సీ పట్టణస్థుడైన ఎపఫ్రా. ఈ నాలుగోది ఒనేసిము, కొలస్సీలో నివసించే ఫిలోమోని ఇంట బానిస. ఈ ఒనేసిము అనే వ్యక్తి పట్టుకెళ్తున్నాడు. కొలస్సీలో నివసించే ఫిలోమోని ఇంట బానిస. పౌలు ఫిలోమోనికి రాసిన లేఖ తీసుకొని వెళుతున్నాడు. నలుగురు వ్యక్తులు మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పట్టణస్థుడైన ఎపఫ్రోదితు, ఎఫెసు పట్టణస్థుడైన తుకికు, కొలస్సీ పట్టణస్థుడైన ఎపఫ్రా. 3 పట్టణాలకి తీసుకెళ్ళాడు. అయితే ఈ కొలస్సీలో నివసించే ఫిలోమోను దగ్గరికి మాత్రం అతని ఇంట పనిచేసిన ఒనేసిము, అతడు ఈ ఫిలోమోనుకు ఈ పత్రిక తీసుకొని వెళ్తున్నాడు. ఈ పత్రికలో క్రీస్తుని గురించి, సంఘం గురించి, క్రైస్తవ జీవన సరళ గురించి, వీటన్నిటి మధ్య సంబంధ బాంధవ్యాల గురించి వివిధ అంశాలు ఉన్నాయి. ఈ పత్రికలో ఉండే డిఫరెంట్ సబ్జెక్టులు ఉన్నాయి అందులోని. అయితే అందులో ఎఫెసీ పట్టణానికి లేక సంఘానికి రాసిన పత్రికలో క్రీస్తు శరీరమైన సంఘ వివరణ ఉంది. ఇప్పుడు క్రీస్తు శరీరం అని ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నా, ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘాన్ని మాత్రమే అది ఆయన రాయట్లా. ఆయన రాస్తున్నప్పుడు యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. ఆ సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. ఈ సార్వత్రిక సంఘం ఏంటంటే క్రీస్తు దేహం. ఆ క్రీస్తు ఆ దేహానికి శిరస్సు. కొలస్సీ సంఘానికి రాసిన పత్రికలో సంఘం అనే దేహానికి శిరస్సు అయిన క్రీస్తు గురించి రాసి ఉంది. ఇక్కడ సంఘం గురించి కాక క్రీస్తు గురించి చెప్పడం ఉంది. ఇక్కడంతా కూడా ఎఫెసులో సంఘమైన దేహమైన సంఘం క్రీస్తు దేహాన్ని గురించే రాయబడింది. అయితే కొలస్సీ పత్రికలో శిరస్సుల గురించి కూడా రాయబడింది. ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు శక్తికారకుడుగా ఉన్న క్రైస్తవ జీవనం ముఖ్యాంశం. అంటే క్రీస్తు ఈ దేహమై ఈ శిరస్సు అయిన ఈ క్రీస్తు ఈ సంఘానికి శక్తినిచ్చేవాడు. ఈ సంఘం బలహీనమైనప్పుడు బలాన్ని ఇచ్చేది క్రీస్తే. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13 పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ సంఘం
తనంతట తన స్వయం బలం కలిగింది కాదు. ఈ శిరస్సు అయిన క్రీస్తు ఇస్తే బలం, ఆ బలంతో సంఘం ముందుకెళ్తుంది. ఫిలోమోను పత్రిక ఆ విగ్రహారాధక సమాజంలో క్రైస్తవ జీవిత విధానం ఏ విధంగా విషదమవుతుందో అర్థమవుతుంది. కాబట్టి నువ్వు నన్ను పాలివానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైన కలుగజేసిన యెడల నీకేమైనా రుణమైన యెడల అది నా లెక్కలో చేర్చుము అని ఫిలోమోను పత్రిక 17-18 వచనాల్లో రాశాడు. అది ఫిలోమోను పత్రికలో మనం చూస్తాం. అంటే మన చుట్టూ ఉన్న అనైతిక సమాజంలో క్రైస్తవ సంఘం ఎలాగుండాలి, నిజంగా తప్పు చేసిన ఒనేసిముని ప్రేమించి సహించి చేర్చుకోవాలి కదా. మనం లోకరీతిగా ఉండకూడదు కదా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తప్పిపోయిన వారిని, నశించిపోయిన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తాడు కదా. మన జీవిత విధానం, క్రైస్తవ జీవిత విధానం ఇలాగ ఉండాలి అన్నదానికి ఈ పత్రిక రాయబడింది. మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీలో సువార్త ఆ రోమా రహదారులపై తోలు చెప్పులతో నడిచెళ్ళింది, పనిచేసింది. డాక్టర్ వర్నోన్ మెక్కీ అన్న ఒక ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, మొదటి శతాబ్దంలో సువార్త ఆ రోమా రహదారులపై తోలు చెప్పులతో నడిచి వెళ్ళింది, పనిచేసింది. ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి మనం పౌలు పరిచర్య అప్పుడు ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు అన్న దాని గురించి మనం చూసుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, పాయింట్ వైజ్గా నేను చెప్తాను, రాసుకోండి. మొట్టమొదటి, పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో ఎఫెసులో సంఘాన్ని స్థాపించాడు. ఫస్ట్ టైం వెళ్ళాడు, ఎవాంజలైజ్ చేశాడు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈ ఎస్టాబ్లిష్డ్ ఏ చర్చ్. ఈ ఎఫెస్ సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందంటే పౌలు యొక్క సెకండ్ జర్నీలో. కొరింథులో రెండో విషయం, కొరింథులో 18 నెలలు ఉన్న తర్వాత మనం అపోస్తల కార్యం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అపోస్తల కార్యం 18:18లో చూస్తే, అపోస్తల కార్యం బుక్ ఆఫ్ యాక్ట్స్ 18:18 చూస్తే, పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో కొరింథులో 18 నెలలు ఉన్న తర్వాత 18:11లో మనం చూద్దాం. అకుల ప్రిస్కిల్లాలతో కలిసి ఎఫెసుకు వచ్చాడు. 18:11లో అతడు కొరింథులో 18 నెలలు ఉన్నాడన్న సంగతి మనం చూస్తాం. తర్వాత అకుల ప్రిస్కిల్లాలతో కలిసి ఎఫెసుకు వచ్చాడు అన్న సంగతిని మనం చూస్తాం 18:18లో. మూడోది, 18లో 19 నుంచి 21 వరకు మనం చూస్తే, అపోస్తల కార్యం 18:19 నుంచి 21 చూస్తే, కొద్ది దినాలు మాత్రమే అక్కడ ఉండి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. మూడో విషయం. నాలుగోది, అకుల ప్రిస్కిల్లాలు ఎఫెసులో ఉండిపోయారు. వాళ్ళు ఎఫెసులో ఉండిపోయారు, పౌలు వెళ్ళిపోయాడు. లేఖనాల్లో విద్వాంసుడైన అపోల్లోకు వాళ్ళు దేవుని వాక్యాన్ని వివరించారు. అపోల్లో అనే ఒక ఆయన ఉన్నాడు. మీరు 18:24 నుంచి 25 వరకు చూస్తే లేఖనాల్లో ప్రవీణుడైన ఒక ఆయన ఉన్నాడు. అయితే ఆయన యేసును గురించిన ఈ సువార్తను గురించి సరిగా ఆయనకి ఇంకా తెలియదు. ఆయనకు అకుల ప్రిస్కిల్లాలు ఈ విషయాన్ని వివరించారు. ఐదవది, పౌలు తన 3వ ప్రయాణంలో ఎఫెసుకు వచ్చి అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. ఇది అపోస్తల కార్యం 19వ అధ్యాయం 8 నుంచి 10 వరకు, 20వ అధ్యాయం 31వ వచనంలో చూస్తాం. థర్డ్ జర్నీలో ఆయన 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. క్రోనాలజికల్గా నేను చెప్పాను. పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో ఎఫెసీ సంఘాన్ని స్థాపించాడు. మనం దానికి వివరణ ఇచ్చాను. ఇప్పుడు మూడోసారి, అంటే అతడు 3వ ప్రయాణంలో ఎఫెసుకు వచ్చి అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆరోది, అతడు అక్కడ ఉన్న దినాల్లో 3 సంగతులు జరిగాయి. ఎఫెసులో 3 సంవత్సరాలు ఉన్నాడు అన్నాను కదా. అప్పుడు జరిగిన విషయాలు ఏంటంటే, మొదటిది,
యోహాను శిష్యుల సంఘటన. రెండోది స్కెవ అనే యూదు యాజకుని కొడుకుల సంఘటన. మూడోది అర్తమి డయానా దేవత పక్షంగా అల్లరి రేపిన కంసాల సమితి సంఘటన. 3 విషయాలు జరిగాయి ఆ 3 సంవత్సరాల్లో ఆయన అక్కడ ఉన్నప్పుడు. యోహాను శిష్యుల సంఘటన, స్కెవ అనే యూదు యాజకుని కొడుకుల సంఘటన, మూడోది అర్తమి డయానా దేవత పక్షంగా అల్లరి రేపిన కంసాల సమితి సంఘటన. 7 ఎఫెసులో ఉన్న అతడు 1-2 కొరింథీ పత్రికలు రాశాడు. అక్కడి నుంచే ఆ 3 సంవత్సరాల్లో ఇతను కొరింథీకి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక అక్కడి నుంచి రాశాడు. మీరు 1 కొరింథీ 16వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే మీకు తెలుస్తుంది. 1 కొరింథీ 16వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే అది మీకు తెలుస్తుంది. 8వది అక్కడ 19వ అధ్యాయం మనం అపోస్తల కార్యం 12వ వచనం ప్రకారం చూస్తే అక్కడ ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. 19వ అధ్యాయం 12వ వచనం. మీరు అవన్నీ నేను చదివించట్లేదు, మీరు చూస్తున్నారని నేను ఊరుకున్నాను. కావాలంటే నేను చదివిస్తాను. 19వ అధ్యాయము మనం 12వ వచనం చూస్తే అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. చూడండి, ఆయన ఆ ఎఫెసు పట్ల ఉన్నప్పుడు జరిగిన సంఘటనలో ఒక సంఘటన. 9వది యెరూషలేం వెళుతూ మిలేతులో కొద్ది సమయం ఆగే అవకాశం వచ్చినప్పుడు పౌలు ఎఫెసు సంఘ పెద్దలు పిలిపించుకొని వారితో మాట్లాడడం మనం చూస్తాం. ఆ తర్వాత 9వది ఏంటంటే యెరూషలేం వెళుతూ మిలేతులో కొద్ది సమయం ఆగే అవకాశం వచ్చినప్పుడు పౌలు ఎఫెసు సంఘం పెద్దలను పిలిపించుకొని వారితో మాట్లాడడం చూస్తాం. 10వది కొలస్సే 4:16లో పౌలు ప్రస్తావించిన పత్రిక బహుశా ఇదే కావచ్చు. కొలస్సే 4:16లో ఓ పత్రిక గురించి రాశాడు, మీరు అందరూ చదివించుకోండి అని. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లౌదీకే వారి సంఘములోనూ చదివించుకొనుడి, లౌదీకు రాసిన పత్రికను మీరును చదివించుకొనుడి అని అన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఈ పత్రిక ఎఫెసు పత్రిక ఏమో అని అంటారు. అంతేకాకుండా పౌలు కాకుండా యోహాను కూడా ఎఫెసీ సంఘానికి లేఖ రాశాడు. మనం ప్రకటన గ్రంథం ఎఫెసీ సంఘానికి రాసిన 2వ అధ్యాయం 1-7 వరకు చూస్తాం మనం. 12వది మరి ఏ ఇతర సంఘాల కన్నా ప్రఖ్యాతిగాంచిన బోధకులు ఈ సంఘంలో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఏ సంఘంలోనూ అలాంటి ప్రఖ్యాతిగాంచిన స్పీకర్స్ లేరు. అందులో ఎవరెవరంటే పౌలు ఉన్నాడు, అపోల్లో ఉన్నాడు, యోహాను ఉన్నాడు, శిష్యుడైన యోహాను, తిమోతి. ఈ 4 ఈ సంఘంలో ఉండేవారు. మనం ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఏదన్నా కంపేర్ చేయవలసి వస్తే ఎఫెసీ సంఘానికి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న యెహోషువ బుక్ని ఈ యొక్క బుక్కి కంపేర్ చేయొచ్చు అంటారు గ్రంథకర్తలు. అంతేకాకుండా సెయింట్స్ అన్న మాట ఏంటంటే దీన్ని 3వ ఆకాశపు పత్రిక అంటే ద హయ్యెస్ట్ అని పత్రికల్లో హిమాలయ పర్వతం అని అభివర్ణించారు. అంటే అన్ని పత్రికల్లో ద హయ్యెస్ట్ ఉన్న 3 పత్రికల్లో ఎఫెసీ పత్రిక ఒకటి. జ్ఞాపకంచుకోండి, సంఘానికి అవసరమైన పత్రికల్లో ఎఫెసీ పత్రిక ఒకటి ది హయ్యెస్ట్ వాల్యూ అన్నమాట. సంఘ స్పిరిచువల్ ఎడిఫికేషన్ కొరకు, సంఘ ఎదుగుదల కొరకు శ్రేష్టమైన పుస్తకం అని దీని గురించి రాయబడింది.
ఇప్పుడు మొదటి అధ్యాయం దగ్గరికి వస్తే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో కొంత ఈ అధ్యాయాన్ని నేను బైఫ్కేషన్ చేస్తాను, దాన్ని విభాగిద్దాం మనం. అందులో మొదటి అధ్యాయం 1 నుండి 14 వరకు, మొదటి అధ్యాయం ఎఫ్ఎస్సి మొదటి అధ్యాయం 1 నుంచి 14 వరకు. ఇందాక నేనేమన్నాను? ఎఫ్ఎస్సి సంఘం గురించి రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు శిరస్సు, ఆయన దేహమైన సంఘం. ఈ పత్రిక అంతా కూడా ఆయన దేహమైన సంఘాన్ని గురించి రాయబడింది. సో ఈ దేహం, ఈ శరీరం అసలు ఎలాగ ఏర్పడింది అన్నది మొదటి అధ్యాయం 1 నుంచి 14 వరకు మనం చూస్తాం. అందులో మొదటిది ఏంటంటే మొదటి అధ్యాయం 1వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు ఈ శరీరాన్ని తండ్రి రూపొందించాడు. గాడ్ హెస్ క్రియేటెడ్ దిస్. ఫాదర్, తండ్రి అయిన దేవుడు ఈ యొక్క శరీరాన్ని రూపొందించాడు. అందులో 1 నుంచి 6వ వచనంలో మనం కొన్ని విషయాలు చూడవచ్చు. అందులో ఏంటంటే ఎలాగంటే ఆయన మనలను దీవించాడు, ఆయన మనలను ఎన్నుకున్నాడు, చేసుకున్నాడు. తర్వాత ఆయన మనలను ముందుగానే నిర్ణయం చేశాడు. ఎలాగ ఈ సంఘం ఏర్పడింది అని అంటే ఆయన దీవించాడు, మనలను ఎన్నుకున్నాడు. మూడోది, ఆయన మనలను ముందుగా నిర్ణయం చేశాడు. తర్వాత ఆయన మనలను దత్తత చేసుకున్నాడు, మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు ఆయన బిడ్డలుగా. తర్వాత ఆయన మనలను స్వీకరించాడు. అప్పుడు ఆయన మనలను స్వీకరించాడు. ముందు దీవించాడు, ఎన్నుకున్నాడు, ముందుగానే ఎన్నిక చేశాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఆయన మనలను దత్తత చేసుకున్నాడు, ఆయన మనలను స్వీకరించాడు. మీకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనం 29వ వచనాలు మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూస్తున్నాను. 29, 30 వచనాలు చూడండి. ఇక్కడ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ముందుగా నిర్ణయించు. వీఆర్ ఆల్ ప్రీడిస్టైన్డ్. ముందుగా నిర్ణయించుకున్న మనల్ని ఆయన పిలుచుకున్నాడు అంటాడు. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను? 29వ వచనం, 30వ వచనం. వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహింపరచను. వీఆర్ ఆల్ ప్రీడిస్టైన్డ్. ముందుగా నిర్ణయింపబడి ఏర్పాటు చేయబడ్డాం, ఎన్నుకోబడ్డాం, పిలువబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇదంతా భూమి పునాదులు వేయబడక ముందే జరిగింది. మీకు ఒక మాట చెప్తాను. యూనివర్స్, సృష్టి మొదట చేయబడింది. చాలా కాలం తర్వాత అందులో భూమి చేయబడింది. భూమి చేయబడిన తర్వాత చాలా కాలం తర్వాత మనిషి తయారు చేయబడ్డాడు. మనం చాలాసార్లు ఇది ఒక పెద్ద డిబేట్. ఇది 6 సంవత్సరాలే కదా బైబిల్ కాలం అంటాం. కాదు, చాలా కోట్ల సంవత్సరాలకు ముందే దేవుడు యూనివర్స్ని చేశాడు, యూనివర్స్లో భూమిని చేశాడు, భూమిలో మానవుని చేశాడు. కాబట్టి భూమి పునాదులు వేయబడక ముందే, బిఫోర్ హీ హ్యాడ్ అన్ ఐడియా ఆఫ్ క్రియేటింగ్ అన్ ఎర్త్, మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. మనల్ని ఆ భూమిలో ఉంచడం కొరకు, ఆ భూమి మీద ఉంచడం కొరకు దేవుడు భూమిని చేశాడు. మన కొరకు చేశాడు భూమిని చేసాక మనల్ని చేయాల. ఈ అండర్స్టాండింగ్ మనకు రావాలి. ఎప్పుడుగా ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన కొరకు భూమిని చేశాడు, మన కొరకు సూర్యుని చంద్రుని చేశాడు, మన కొరకు ఆకాశాన్ని వర్షాన్ని చేశాడు, మన కొరకు భూమి మీద వృక్షాలని చేశాడు, జంతువులు చేశాడు.
దే వర్ ఆల్ మేడ్ ఫర్ అస్. దిస్ యూనివర్స్లో ఈ భూమి అనేది మన కొరకు చేయబడింది. భూమి మీద మనం చేయబడాల. మనం అర్థం చేసుకోవాలి ఈ సత్యాన్ని. అందుకే భూమి పునాదులు వేయబడక ముందే జరిగింది అని 4వ వచనంలో మనం చూస్తాం. ఇందులో పౌలు రాస్తా ఉన్నాడు చూడండి. ఎఫెస్సులో ఉన్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి క్రీస్తు అనే పేరు తర్వాత ఉండే నందు అంటే ఇన్ క్రైస్ట్ అనే చిన్న మాట ఎఫెస్సి పత్రికలో ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఇన్ క్రైస్ట్, క్రీస్తులో అనే ఈ చిన్న మాట ఈ పత్రిక అంతట్లో మోస్ట్ ఇంపార్టెంట్, కీలకమైంది. మన రక్షణను అభివర్ణించే పదాలు అనేకం ఉన్నాయి ఇందులో. మన రక్షణ గురించి వివరించాలంటే అనేకమైన పదాలు ఉన్నాయి. అందులో ఏంటంటే విమోచన, రిడెంప్షన్, ర్యాన్సమ్, పరిహారం, నిర్దోషిగా తీర్చబడ్డం, జస్టిఫికేషన్. ఇవన్నీ మంచివే. ఇవన్నీ మన రక్షణలో ఏదో ఒక కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అయితే వీటిలో ఏది దానంతట అదే సరిపోయింది కాదు. రకరకాల వచనాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. విమోచన ఉంది, పరిహారం ఉంది, నిర్దోషిగా తీర్చబడ్డ ఉన్నాయి. ఇవన్నీ మన రక్షణలో అవన్నీ కలిసి ఉన్నాయి. రక్షణ పొందడం అంటే ప్రశ్న, రక్షణ పొందడం అంటే ఏంటి? రక్షణ పొందడం అంటే అది ఒక సూక్ష్మమైన సామాన్యమైన నిర్వచనం. అది ఏంటంటే క్రీస్తుకు వెలుపట ఉన్న నీవు క్రీస్తులో ఉండడం. రక్షణ అందడం అంటే క్రీస్తుకు వెలుపట ఉన్న నీవు క్రీస్తులో ఉండడం. మీకు అర్థమవుతుందా ఇప్పుడు నేను మాట? యు ఆర్ అవే ఫ్రమ్ క్రైస్ట్. రక్షణ పొందడం అంటే బయటనున్న మనం లోపలికి రావడం. ఏదైనా వనంలో నుండి దేవుడు మానవుడిని వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టిన దేవుడు అక్కడ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మానవుడిని వెళ్ళగొట్టాడు కదా, మరలా మానవుడు రాకూడదు అనుకున్నాడు కదా. కానీ దేవుడు హనోకుతో నడిచెను అని ఉంది. హనోకుతో నడిచాడంటే దేవుడు బౌండరీ దాటి వచ్చాడనమాట. దేవుడే వచ్చాడు బయటికి, మానవుడు అల్లా. దేవుడు ప్రేమతో బౌండరీలు దాటి బయటకు వచ్చాడు. బైబిల్ అంతా మనం చూసేది ఏంటంటే దేవుడు మానవుడిని వెతకడమే, మానవుడిని వెంబడించడమే, వెంబడించి తనలో చేర్చుకోవడమే. మళ్ళా ఆ చేర్చుకున్న మానవుడిని తనతో కూడా మరలా ఆ ఏదేను వనంలోనికి. ఏదేను వనం అని ఎందుకన్నానంటే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, జీవవృక్ష ఫలాన్ని తిన్నిస్తానని. అది ఏదేను వనంలోనే ఉంది. అంటే దేవుడు ఉండే స్థలం అది. దేవుడు దాటి వచ్చాడు. రక్షణ అంటే ఏంటంటే క్రీస్తుకు వెలుపట ఉన్న నీవు క్రీస్తులోనికి రావడం. అందుకే ఈ బైబిల్లో ఈ బుక్లో ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు అనే పదం మోస్ట్ ఇంపార్టెంట్. క్రీస్తులో ఉండడం. పాపాత్ముడు తన రక్షణకై క్రీస్తును నమ్ముకున్నప్పుడు పరలోకములో క్రీస్తు ఉండడానికి ఆయనకు ఎంతో హక్కు ఉన్నది. అంటే రక్షణ పొందడం అంటే ఏంటంటే పాపాత్ముడు తన రక్షణకే క్రీస్తును నమ్ముకున్నప్పుడు పరలోకంలో క్రీస్తు ఉండడానికి ఆయనకి ఎంతో హక్కు ఉన్నదో ఆయన నమ్ముకున్న వ్యక్తికి అంతే హక్కు ఉన్నది. ఎందుకంటే అతడు క్రీస్తులో ఉన్నాడు. అంటే మీకు ఇప్పుడు అదే చెప్పాను ఇందాక, క్రైస్ట్ ఇన్ హెవెన్. ఇప్పుడు రక్షణ పొందడం అంటే నువ్వు క్రీస్తులోకి వచ్చావు. క్రీస్తులోకి వచ్చావంటే క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. అంటే నువ్వు కూడా క్రీస్తుతో కూడా పరలోకంలో ఉన్నావు. అది రక్షణ. చాలామందికి రక్షణ అంటే అర్థం అవ్వదు. మేము రక్షణ పొందామండి అంటారు. అంటే బాప్తీసం తీసుకున్నారని. బాప్తీసం తీసుకోవడం రక్షణ కాదు. బాప్తీసం తీసుకోవడం కాదు. క్రీస్తుకు వెలుపట ఉన్న నీవు క్రీస్తులోనికి రావడం. క్రీస్తు నందు అంటాడు. అందుకనే ఇంకొకటి రెండవది
ఇది ఏ. బి ఏంటంటే పౌలు రాస్తున్నాడు. రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడుగాక. 3వ వచనం, యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. స్తుతింపబడును అనే గ్రీకులో బ్లెస్డ్ అంటాం. యులాజటస్ అంటే అతని గురించి మంచిగా మాట్లాడడం, కీర్తించడం, అతని గురించి ఉత్సవం జరుపుకోవడం. ఇది దేవునికి మాత్రమే ఉపయోగించిన పదం. ఇది దేవునికి మాత్రమే. యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. మనం ఈ పదాన్ని మార్కు సువార్త 14:61, లూకా సువార్త 1:68, రోమా 1:25-9 మొదలగు దాంట్లో బ్లెస్డ్ అనే పదానికి మనిషికి ఉపయోగించే సందర్భాల్లో వాడిన గ్రీక్ పదం మకారియోస్. దేవునికి వాడిందేమో యులాజెటస్, మనిషికి వాడింది ఏంటంటే మకారియోస్. దీనికి అర్థం అతడు ఎంతో సంతోషంగా ఉన్నాడు లేక ధన్యజీవి అని చెప్పడం. మత్తయి సువార్త 5:3-11 మనం చూస్తాం కదా, ధన్యతలని. ఆ విధంగా దేవుడు తన గురించి మంచి సంగతులు మాట్లాడడం ద్వారా తన్ను స్తుతించాలని ఆయన కోరుతున్నాడు. ఈ మాటలన్నీ ఆయన జ్ఞాపకాల గ్రంథంలో రాస్తాడు. మలాకీ గ్రంథం 3:16 ఉంటుంది కదా, ఆయన గ్రంథంలో రాయబడతాయని. మన ద్వారా దేవుడు స్తుతింపబడాలి, మన ద్వారా దేవుడు ఘనపరచబడాలి. అందుకు దేవుడు మనల్ని భూమి పునాదులు వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు ఇక్కడ తండ్రితో క్రీస్తు సంబంధానికి, తండ్రితో మన సంబంధానికి జాగ్రత్తగా తేడా చూపుతున్నాడు. పౌలు ఇక్కడ క్రీస్తు తండ్రి వాళ్ళకున్న రిలేషన్షిప్, రెండోది ఆ తండ్రితో మనకున్న సంబంధానికి తేడా చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తుకు తండ్రి, మనకి తండ్రికి. ఇప్పుడు ఇందులో మనం చూడవలసిన విషయం ఏంటంటే, మొదటిది ఏంటంటే తండ్రి రూపొందించాడు మనల్ని. ఇప్పుడు రెండోది కుమారుడు మనల్ని వెల ఇచ్చి కొన్నాడు. అంటే తండ్రి మనల్ని రూపొందించాడు. ఈ రూపొందించిన మనము సాతాను చేత లోకంలోకి వెళ్ళిపోయాం. మా నాన్నగారు ఒక కథ చెప్పేవారు. ఒక కుర్రోడు ఒక మంచి బోట్ చేసుకున్నాడంట. చాలా అందంగా చేసుకొని ఆయన నది ఒడ్డుకి తీసుకెళ్ళి నదిలో దాన్ని ఎలాగా తిప్పుతూ ఉంటే సడన్గా కొద్దిగా టైడ్ వచ్చి ఆ బోట్ కొట్టుకుపోయిందంట. కొట్టుకుపోతే పాపం చాలా దూరం పరిగెత్తాడు, అది చాలా స్పీడ్గా కొట్టుకుపోయింది. ఏం చేయాలో తెలియదు. ఆ బోట్ని ఇంటికి వచ్చి చాలా కాలం ఏడుస్తున్నాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన మార్కెట్కి వెళ్ళాడంట. మార్కెట్లో ఒక షాప్లో మంచి బోట్ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తాడట, ఇది ఈయన చేసిన బోట్ లాగే ఉంది, చాలా బాగుంది, నేను చేసిందే ఈ బోటు, ఇది నాదే అని ఆ షాపు అందరి దగ్గరికి వెళ్ళి, ఇది నాది, ఈ బోట్ నేను చేశాను అన్నాడట. నువ్వు చేస్తే మాకెందుకు, ఇది పోయింది, మాకు దొరికింది, దీన్ని వెల ఇచ్చి కొనుక్కో అన్నాడంట. అప్పుడు వెంటనే ఈయన చేశాడు బోటు, దాని మీద ఎంతో ప్రేమ ఉంది. అందుకే వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి ఆ వెల కట్టి ఆ బోట్ని తన ఇంటికి తీసుకెళ్ళాడంట. తను చేసిన చేతులతో చేసిన బోట్ని, ఇప్పుడు తను చేసిన బోట్ని వెల ఇచ్చి కొనుక్కున్నాడు. అలాగే దేవుడు మనల్ని రూపొందించాడు, మనల్ని సృష్టించాడు. కానీ మానవుడు తప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనల్ని వెల ఇచ్చుకున్నాడు, అందులో విమోచించాడు. రెండోది క్షమించాడు, దేవుని సంకల్ప మార్గాన్ని మనకు వివరించాడు. నాలుగోది ఒక వారసత్వాన్ని కట్టబెట్టాడు. ఆ తండ్రి యొక్క వారసత్వాన్ని మనకు కూడా కట్టబెట్టాడు. అంతేకాకుండా 1:10 ఉన్నట్టు పరలోకమందు ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాడు మనకి. ఈ క్రీస్తులో పరలోకంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి అన్నీ కూడా క్రీస్తు ద్వారా ఆయన మనకు సమకూర్చాడు. అంతేకాకుండా ఇదంతా కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటుని బట్టి ఇది జరిగింది. 8వ వచనం,
ఇన్ ఈస్ టైం. దేవుడు ఒక టైం నియమించాడు. ఆ టైం ప్రకారం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిది, ఆయన శరీరాన్ని రూపొందించాడు. ఆయన శరీరమైన ఈ సంఘాన్ని, దాన్ని మరలా వెలియించుకున్నాడు. ఇక్కడ మనం సమయం మరి అయింది కాబట్టి ఇక్కడతో మనం ముగించుకుందాం. దయచేసి గమనించండి. మొదటి అధ్యాయంలో మనం మొదటి వచనం నుంచి 14 వచనాల్లో ఉన్న వివరణ మనం చూసుకున్నాం. మొదటి అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో మనం చూస్తాం. ఆయన ఈ శరీరమైన సంఘం ఎలాగ ఏర్పడిందో చెప్పాడు. తండ్రి రూపొందించాడు, మనల్ని దీవించాడు, ఎన్నుకున్నాడు, నిర్ణయించాడు, దత్తత చేసుకున్నాడు, స్వీకరించాడు. అందులో కీవర్డ్స్ ఏంటంటే ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు అనే పదాన్ని మనం, ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు సంఘంగా పెట్టాడంటే ఆయన స్తుతింపబడ్డానికి. యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక, ఆయన గ్లోరిఫికేషన్ కొరకు, ఆయన మహిమ కీర్తి కలుగు చేయడానికి. రెండోది ఏంటంటే కుమారుడు మరలా వెల ఇచ్చి కొనుక్కొని మనల్ని తండ్రి అయిన దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. త్రూ క్రైస్ట్, క్రీస్తుకు తండ్రికి ఒక సంబంధం, ఇప్పుడు తండ్రి అయిన దేవునికి మనకి ఒక సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ మనం 1 నుంచి 6 వరకు, అలాగే 7 నుంచి 12 వరకు ఉన్న వచనాల్లో మనం చూసాం. తర్వాత వచ్చే వారం మిగిలిన విషయాలు మనం చూద్దాం. దేవుడు ఇటు కృపను మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, నేను చెప్పిన విషయాలు మీరు నోట్స్ రాసుకుంటున్నారని నమ్ముతున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే యూ కెన్ కాల్ మీ, యూ కెన్ ఆస్క్ మీ, మీరు అడగచ్చు. మీకు ఇంకా వివరణ మీరు మిస్ అయిపోతే నేను చెప్తాను, మీరు రాసుకోవచ్చు. ఈ దినాన్ని దేవుడు దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రియుడు తండ్రి, మరొకసారి మీ లేఖనాలని ధ్యానం చేయడానికి, అందులో మీ ఉద్దేశాలని మేము ఎరగడానికి పౌలు ఈ పరలోక జ్ఞానంతో సంఘానికి రాసిన ఈ పత్రిక మాకు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మా సంఘాలకు ఉండునట్లు కృపనిమ్మని, ఇంతవరకు నాయనా నీ దాసునిగా నిలబడి నేను మాట్లాడాను. దీన్ని మీ ఆత్మచేత ముద్రించండి, సంఘానికి దీవెనకరంగా చేయండి, మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సన్నిధి సదా మీకు తోడేండి. కృప నుండి కృపకు, జయం నుండి జయముకు, మహిమ నుండి మహిమకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.